యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములండి. ఈరోజు ఈ ఆదివారము ఆరాధన మనం జరుపుకుంటున్నాము. అయితే అంశము మనకి సహాయము చేసి కాపాడే దేవుడు. మన యేసయ్య ఎలాంటి దేవుడు అండి? ప్రతి ఒక్కరికి కూడా సహాయము చేసి మనల్ని కాపాడే దేవుడు. ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి మనందరం కూడా, మీరంతా కూడా సిద్ధమేనా? ఆయన నిరంతరము మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. అందుకే ఆయన యేసయ్య ఎలాంటి దేవుడు అంటే మనల్ని కాపాడే దేవుడు. ప్రతి ఒక్క విషయంలో కూడా మనల్ని కాపాడే దేవుడు ఎవరంటే యేసయ్య అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనలో చాలా మంది, మనందరం కూడా ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా మొట్టమొదటిగా మనం చేసేది ప్రార్థన చేసుకుంటాం. యేసయ్యా నాకు ఈ కష్టాన్ని తొలగించయ్యా, యేసయ్యా నాకు ఈ బాధని తీసివేయ్యా, నా దేవా నీవు తప్ప మాకెవరు లేరయ్యా అని మనందరము కూడా, క్రైస్తవులమైన మనందరము కూడా దేవుడిని ప్రార్థన చేసుకుంటాం. అదే విశ్వాసము మనలో బలంగా కనుక ఉంటే మనం ఏదైతే అడుగుతామో దాన్ని చేస్తానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు, కాసే దేవుడు, రక్షించే దేవుడై ఉన్నాడు గనక. అయితే మనం వాక్య భాగంలోకి వెళ్దాం. 121వ కీర్తన 1 నుంచి 7 వరకు వచనములు చదవండి. 121వ కీర్తన 1వ వచనం దగ్గర నుంచి 7 వరకు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లినవాడు. నిన్ను కాపాడువాడు కొనకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు. రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. చూడండి, ఈ కీర్తన 121లో యేసయ్య మనతో వాక్య రూపంలో ఏ విధముగా మాట్లాడుచున్నాడు? దేనికంటే మీరు బాగా గమనించండి. ఎందుకంటే ఇప్పుడు మన వాక్యం ఏంటండి? చెప్పండి. మనల్ని ఎవరు కాపాడుతారు? మనల్ని ఇంకా ఎవరు కాపాడుతాడంటే యేసయ్య మనల్ని కాపాడుతాడు. ఈ రోజు మన అంశం ఏమిటి? దేవుడు మనల్ని కాపాడును. మనల్ని ఎలా కాపాడుతున్నాడు? ఈ వచనములో ఎన్నిసార్లు యేసయ్య యెహోవా దేవుడు మనల్ని కాపాడుతాను అని చెప్పాడు? చెప్పండి. అంటే మనకంటూ మన దేవుడు ఉన్నాడు. ఎందుకు? మనల్ని కాపాడుతా అని యేసయ్య వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన వాగ్దానము గనక ఇచ్చాడు అంటే భూమి ఆకాశములు గతించిపోయినా ఆయన వాగ్దానము గతించిపోదండి. దయచేసి మీరందరూ కూడా ఈ మాటను వినాలి.
మనం చాలా మంది ఏమనుకుంటా ఉంటే, నన్ను కాపాడే వాళ్ళు ఎవరు, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు అని చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. అన్నిలాగా మనం మాట్లాడకూడదు. మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఎందుకనగా మనం యేసయ్యని నమ్ముకున్న బిడ్డలం. మనకంటూ ఒకళ్ళు ఉన్నారు, ఆయనే యెహోవా దేవుడు, ఆయనే యేసయ్య అయి ఉన్నాడు. ఎందుకు? డైరెక్ట్ గా వాక్యము రూపంలో మనతో మాట్లాడుచున్న దేవుడై ఉన్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? మనకు చదవమ్మా. ఏమంటున్నాడు చూడండి, యెహోవాయే నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? యెహోవా దేవుడు మనల్ని కాపాడడానికి సిద్ధముగా ఉన్నాడు. వాక్యములో రాయబడి ఉన్న మాట ఇది. యెహోవాయే నిన్ను కాపాడును. ఎలా ఉంటే కాపాడుతాడు? మన పనులు మనం చేసుకుంటూ, మన వ్యాపారం మనం చేసుకుంటూ, లేదంటే మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ, మన ఇంట్లో పనులు మనం చేసుకుంటూ ఇలా ఉంటే కాపాడుతాడా? చెప్పండి. ఖచ్చితంగా కాపాడడు. ఎలా ఉంటే కాపాడుతాడో ఇప్పుడు మనం చెప్పుకుందాం. మనము ప్రతిరోజు తప్పనిసరిగా బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, హృదయంలో అయినా సరే ప్రార్థన చేసుకోవాలి. మీరు ఉదాహరణ ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి, బండి మీద వెళ్తున్నారు, లేదా కారులో వెళ్తున్నారు, ఎలా అయినా బస్సులో వెళ్తున్నారు, ట్రైన్లో వెళ్తున్నారు, ఎట్లా అయినా సరే వెళ్ళండి. వెళుచున్నప్పుడు మీరు ఖాళీగానే ఉంటారు కదా. అనేకమైన ఆలోచనలు చేయకుండా మీ మనసులో యేసు నామాన్ని ఉచ్చరించుకోండి, యేసు నామాన్ని స్తుతించండి. అప్పుడు మీతో ఎవరున్నట్లు? ఎప్పుడైతే మీరు హృదయంలో యేసు రక్తమే చేయి, లేదా యేసయ్యా నువ్వు నాతోనే ఉన్నావయ్యా, యేసయ్యా నీవే నాకు దిక్కయ్యా అని మీ మనసులో మీరు ఎక్కడికి వెళ్ళొచ్చున్నా సరే అనేకమైన ఆలోచనలను పక్కన పెట్టేసి మీరు హృదయంతో కనుక ఈ విధముగా కనుక మీరు స్తుతించుకుంటున్నట్లయితే మీరు వెళ్ళే కార్యము సక్రమంగా నెరవేరుచుందండి, సవ్యంగా జరుగుతుంది. ఎందుకంటే నీ మనసులో ఎవరున్నాడు? యేసయ్య ఉన్నాడు. ఎప్పుడైతే నీ హృదయంలో యేసయ్యా యేసయ్యా నేను వెళ్ళే ఈ కార్యముని నెరవేర్చు తండ్రి, యేసయ్యా నేను వెళ్తున్న ఈ పనిని నాకు అయ్యా మీరు చేసినందుకు చెయ్యయ్యా అని అడగకూడదండి. దయచేసి మీరు చేసినందుకు ముందుగానే మనం విశ్వాసంతో చూడాలి. మన యేసయ్యని మనం ఏమైతే అడిగేమో దాన్ని మనం విశ్వాసంతో చూద్దాం. విశ్వాసంతో మీరు ఎప్పుడైతే చూసారో అది అక్కడ సృష్టించబడుతుందండి. ఎందుకంటే ఇది ఎవరి ఫార్ములా చెప్పండి? యాకోబు ఫార్ములా అండి. యాకోబు ఏం చేశాడు? విశ్వాసంతో చూశాడు. ఇది యాకోబు ఫార్ములా మనం కూడా పాటిద్దాం. ఎందుకంటే మీరు దేనినైనా అడగండి యేసయ్యని, దాన్ని అయినట్లుగా చూడండి, అద్భుతాలు జరుగుతాయి. మీరు అడుగుతున్నారు కానీ విశ్వాసంతో చూస్తల్లా. మనం అడగాలి. ఎలా అడగాలి? పొందినట్లుగా అడగాలండి. పొందినట్లుగా అడగాలి, దాన్ని పొందుకున్నట్లుగా చూడాలి. అప్పుడే మనకి కార్యాలన్నీ కూడా జరుగుతాయి. మనం ఎంతవరకు చేస్తున్నామంటే అడుగుతానే ఉన్నాం. చాలా మంది చెప్తా ఉన్నారు, అయ్యా నేను సంవత్సరం నుండి ప్రార్థనలో అడుగుతానే ఉన్నా. దేవుడి చిత్తం ఎప్పుడు మన మీద ఉంటుందండి, ప్రతి ఒక్కరి మీద ఉంటుందండి. కాకపోతే మనకు అడగటం చేతగాట్లా, తీసుకుంటాం చేతగాట్లా. మనం అడిగే విధానంలోనే తేడా ఉందండి. మనం ఏమని అడుగుతున్నా చెప్పండి? చాలా మంది కోట్ల కొద్ది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? అయ్యా నాకు ఈ కార్యం చేయయ్యా, అయ్యా నాకు ఈ పని చేయయ్యా అని మాత్రమే చేస్తున్నారు. దయచేసి అలా కాదండి చేసేది. యేసయ్యా నాకు ఈ కార్యం చేసినందుకు మీకు మహిమ కలుగును గాక అని మనం చేయాలండి. అప్పుడు మనం యేసయ్యని పరిపూర్ణముగా నమ్మినట్లు. ఎప్పుడైతే ఆయన ఈ విధాన్ని ఇచ్చినట్లుగా మీరు చూస్తారో అక్కడ సృష్టించబడుతుంది. మీరు దేనినైతే అడుగుతారో యేసు నామములో అది అక్కడ సృష్టించబడుతుందండి. అందుకే మనం ఏం చేయాలి? లేని దానిని ఉన్నట్లుగా మనము ఎప్పుడైతే యేసు నామములో చూసేమో అక్కడ అది సృష్టించబడుతుంది.
యేసు నామములో ఖచ్చితంగా నీ దగ్గరికే వస్తుంది. అందుకే మన ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే, మీరు దేనినైనా అడగండి యేసు నామములో, సమస్తము సాధ్యమే. కానీ మనం అడిగేది ఎలా ఉండాలి అంటే, యేసయ్యా నాకు సొంత ఇల్లు ఇచ్చినందుకు తండ్రి మీకు సమస్త మహిమ కలుగును గాక అని మాత్రమే అడగాలి. యేసయ్యా నాకు ఇల్లు ఇవి తండ్రి, యేసయ్యా నాకు ఇల్లు ఇవి తండ్రి అని మీరు అడుగుతున్నారనుకోండి, మీరు అడిగే దగ్గర మాత్రమే ఉంటారు, ఇంకా పొందుకునేంత వరకు రాలేరు. అందుకే మనం ఎలా అడగాలంటే, యేసయ్యా మీరు మాకు మంచి ఇల్లు ఇచ్చినందుకు మీకు సమస్త మహిమ కలుగును గాక అని మనం ముందుగా చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క విషయంలో మనల్ని కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు కదా. వాక్యంలో ఏమనుంది? నేను నిన్ను కాపాడుతానని ఉంది. అంటే మనల్ని కాపాడే దేవుడు మనకి సమస్తం ఇచ్చినట్టే మనం చూడాలండి. ఇంకా కొద్ది ముందుకెళ్ళప్ప చదువు. నీ కుడి పక్కన ఎవరున్నారండి? మన కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండెను. అంటే నిన్ను మనం ఎప్పుడైతే మన పూర్ణ హృదయాన్ని యేసయ్యకి సమర్పించుకుంటామో, మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, మనం ఎప్పుడైతే యేసయ్యని నమ్ముతామో, నా దేవుడు సర్వ సృష్టికర్త అని ఎవరైతే నమ్ముతారో, ఏ కార్యమైనా నా దేవుడే చేయగలడు, చేసిన దేవుడని నమ్ముతావు, నిన్ను సృష్టించింది దేవుడని నమ్ముతావు, సర్వ సృష్టిని సృష్టించింది దేవుడని నమ్ముతావు, నీ బలమైన విశ్వాసం ద్వారా నీకు అనేకమైన కార్యాలు జరిపిస్తానికి నీ కుడి పక్కనే ఉన్నాడు. మన ఎవరున్నారు? యెహోవా దేవుడు. ఇంకోసారి చదవమ్మా. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండెను. చూడండి ఏమంటున్నాడు? నీ కుడి పక్కన నీకు నీడగా ఉన్నాడు. అంటే మనం ఎంత నమ్మితే అంత, ఇంత అంతనే లేదండి. నీ నమ్మకం, నువ్వు ఎంతైతే నమ్ముతావో యేసయ్యని, అంత నీకు నీ నీడ, ఆయన నీడగా నీకు ఉంటాడండి. దేనికంటే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదండి. నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీతో ఉండే దేవుడు, నీతో నడిచే దేవుడు, నీకు నీడై కాచుకునే దేవుడు అండి మన దేవుడు. అందుకే నేనేం చెప్తున్నానంటే, బలమైన విశ్వాసంతో ఉండండి. బైబిల్ మొత్తంలో కూడా మనం ఎంత విశ్వాసంగా ఉండాలి అని మాత్రమే ఎక్కువ సార్లు ఉందండి. మన విశ్వాసం లేకుండా జీవిస్తున్నాం. విశ్వాసం లేకుండా మన ఎవరికి ఏ కార్యాలు జరగవండి. ఎంతో కన్నీరు ప్రార్థన చేస్తున్నారు, కానీ విశ్వాసాన్ని కోల్పోతున్నారండి. ఎంతో బలమైన ప్రార్థన చేస్తున్నారు, కానీ విశ్వాసాన్ని కోల్పోతున్నారండి. మీరు మీ కన్నీటి ప్రార్థనకి విశ్వాసం తోడించండి. యేసయ్య అద్భుతాలు మీ జీవితంలో చేస్తాడు. ఎందుకంటే ఆయన నీడ మన కుడి పక్కనే ఉంది, ఆయన మన కుడి వైపు ఉన్నాడు. దేనికి? నీ ప్రార్థన చూస్తున్నాడు, కానీ నువ్వు విశ్వాసం కోల్పోతున్నావు. నువ్వు ప్రార్థనలో ఎంత కన్నీరు కారుస్తున్నావో, నీ విశ్వాసము కూడా దానికి 100 రెట్లు ఉండాలండి. దేనికి? అద్భుతాలు చేసేది నా యేసయ్య అంటే యేసయ్య, ఇక నమ్మాలంటే. ఇక నీకు రెండో థాట్ రాకూడదు, ఇంకో వైపు నువ్వు చూడకూడదు, ఇంకొక ఆలోచన నీ హృదయంలోకి రాకూడదు. చదవమ్మా. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. చూడండి, అసలు ఆయనకి నీ ఎమ్మటే ఉంటే నీకు ఏ అపాయమైనా నీ దగ్గరికి చేరిందా? ఏ కష్టమైనా నీ దగ్గరికి వచ్చిందా? ఏ బాధ అయినా నీ దగ్గరికి వచ్చిందా? ఏ శత్రువైనా నీ దగ్గరికి వస్తాడా? ఏ అబ్బాయినా నీ దగ్గరికి వస్తాడా? చూడండి, ఏ దరిద్రమైన నీ దగ్గరికి వచ్చిందా? ఏమీ రాదండి. అందుకే ఏమంటున్నారంటే 24 hours నేను నీతోనే ఉంటున్నా. దాని అర్థం అదే కదండి. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. అంటే డే అండ్ నైట్ నేను నీతోనే ఉంటున్నా. నేను నీతో ఉన్నప్పుడు నువ్వు సేఫ్, నువ్వు చాలా ఆనందంగా ఉండొచ్చు. ఎందుకు?
మన దేవుడే మన ఎమ్మటే ఉండంటే మన దగ్గరికి మనం ఇబ్బంది పెట్టేది ఏది కూడా మన దగ్గరికి రాదండి. అలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఎంత విశ్వాసం అంటే నా దేవుడు నాతోనే ఉన్నాడు, నా దేవుడు నా పక్కనే ఉన్నాడు, నా మొర ఆలకించుచున్నాడు, నన్ను కాపాడుచున్నాడు, నన్ను రక్షించుచున్నాడు, నాకు నా దేవుడు ఉండగా ఏ అపాయము నా దగ్గరికి రాదు అని నువ్వు బలమైన విశ్వాసంతో నమ్మినట్లయితే అద్భుతాలన్నీ కూడా నీ సొంతమండి. చదవమ్మా. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏమంటున్నాడు చూడండి, అసలు ఇక అపాయం అనేదే నీ దగ్గరికి రాదు. ఎందుకు? యేసయ్య మనతో ఉన్నాడు. మనము గనక మన తండ్రి ఏమిటే గనక ఉంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏదైనా బాధ వచ్చిందనే భయం ఉంటుందా? దేనికి మనకి ఏ బాధ వచ్చినా ఎవరు చూసుకుంటారు చెప్పండి? మా నాన్న ఉన్నాడు. మన చిన్నపిల్లలుగా తండ్రి ఏళ్ళు పట్టుకుని నడుస్తున్నప్పుడు మనం దేనికైనా భయపడతామా? దేనికి భయపడం. ఎందుకంటే మా నాన్న ఉన్నాడు, నన్ను చేయబట్టి నడిపిస్తున్నాడు, నాకేమీ కాదని ఎంతో నిపుణం కలిగి ఉంటాము. ఇప్పుడు కూడా అదే మాట చెప్పుచున్నాడు. చదవము, ఇంకోసారి చదవది. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. మనము కనుక చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తండ్రి చేయి ఎలా అయితే పట్టుకొని నడుస్తున్నామో ఇప్పుడు కూడా మనకి ఏ అపాయం రాకుండా ఉండాలి అంటే, మనకి ఏ కష్టం రాకుండా ఉండాలి అంటే, మనకి ఏ బాధ రాకుండా ఉండాలి అంటే, మనకి ఏ అప్పుల్లో లేకుండా ఉండాలి అంటే, ఏ దరిద్రము లేకుండా ఉండాలి అంటే, ఏ అనారోగ్యం లేకుండా ఉండాలి అంటే మనము ఎవరితో ఉండాలి చెప్పండి? పరలోకపు తండ్రితో మనం ఉండాలి. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఎందుకు? ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు చెప్పండి? ఆయన ఎలాంటి వాగ్దానం ఇచ్చాడంటే ఆయన నిరంతరం, ఇంకోసారి చదవమ్మా. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. చూడండి, ఈ వాక్యం మొత్తంలో కూడా దేవుడు నిన్ను వదిలి ఉన్నాడా చెప్పండి? ఈ వాక్యం అంతా కూడా మనతోనే ఉన్నాను, మీతోనే ఉన్నాను, మిమ్మల్ని రక్షిస్తానికే వచ్చాను, మిమ్మల్ని కాపాడటానికే వచ్చాను, మీ పక్కనే ఉన్నాను అని వాక్యం రూపంలో చెప్పుచున్నాడండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఎందుకంటే ఇంతగా మనతో నడిచే దేవుడు ఎవరంటే యెహోవా దేవుడే. వాక్యము మనతో మాట్లాడుతుంది. ఏ విధంగా మాట్లాడుతుందో చూశారు కదా. మనతోనే ఉన్నాను, నేను నిన్ను వదిలిపెట్టను, నీ పక్కనే ఉన్నాను కదా. ఎంత ప్రేమ కలిగిన దేవుడైతే ఈ వాక్యం చెప్తాడండి. ఇంకొకసారి చదవమ్మా. ఆయన నీ ప్రాణమును కాపాడు. మన ప్రాణం కాపాడేది ఎవరండి చెప్పండి? మన ప్రాణం కాపాడేది మన దేవుడే కదా. ఈ ప్రాణమే కనుక లేకపోతే ఈ శరీరానికి విలువ ఉండదా? ప్రాణం పోయిన మనుషులు ఈ శరీరాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఇంకా పెట్టుకుంటారా? తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారు. రోడ్డు మీద నుండి ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? ఈ ప్రాణం లేదండి. అందుకే ప్రాణం ఉంటేనే మనం ఉన్నాము కాబట్టి ఆ ప్రాణాన్నే కాపాడే దేవుడిని నేనే అంటున్నాడు మన దేవుడు కదండి. మనము 4 కాలాల పాటు ప్రాణంతో జీవించాలన్నా, బాగుండాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా మనము ఎవరితో ఉండాలి చెప్పండి? దేవుడితోనే ఉండాలి. మనం దేవుడితో ఉంటేనే కదా జీవించి ఉండగలిగేది. ఆయన మన ప్రాణాన్ని కాపాడేది. మన ఇష్టం వచ్చిన కార్యాలన్నీ మనం చేసుకుంటుంటే ఆయన మన ప్రాణాన్ని కాపాడతాడా? ఇక్కడ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, నీ ప్రాణము కాపాడేవాడును నేనే. మన ప్రాణం కాపాడుకోవాలంటే మనం ఎవరితో ఉండాలండి? దేవుడితో నడవాలి, దేవుడితో ఉండాలి. దేనికంటే ఆయన తప్ప మనల్ని కాపాడేవాళ్ళు ఇంకా ఈ సృష్టిలో మనకి ఏ ఒక్కరు లేరండి.
దయచేసి మీరు ఆలోచన చేయండి. నేను చెప్పడం లేదండి, ప్రతి ఒక్కరు కూడా వాక్కు మాట్లాడుతుంది మనతో. ఇంకా కొద్ది ముందుకెళ్ళమ్మా, మళ్ళొక్కసారి ఫస్ట్ నుండి చదువు. కొండల తట్టు చూడండి ఏమంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చును, యెహోవా వలననే నాకు. ఆ ఒక్క నిమిషం, ఏమంటున్నాడు, మనకు సహాయం ఎవరి వల్ల కలిగింది? యెహోవా వలననే కలగాలి. దేనికంటే అంతగా ఎదురు చూడాలి. మనం ఎవరి వైపు చూడాలి? మన చూపు ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. యేసయ్య వైపే ఉండాలి. యేసయ్యా ఆకాశం వైపు చూడాలి, ప్రార్థన చేయాలి. నువ్వు నా మొర ఆలకించుచున్నావు, నువ్వు నన్ను కాపాడే దేవుడివి, నా మొర విన్న దేవుడు అని మనము బలమైన విశ్వాసంతో చదువమ్మా. యెహోవా వలననే ఎవరి వల్ల సహాయం కలిగింది? యెహోవా వలననే నాకు సహాయం కలిగిందని నిరీక్షణ కలిగి విశ్వాసంతో మనము యేసయ్య వైపు చూస్తూ ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం కలిగింది చెప్పండి? ఆయనే నాకు సహాయం చేసేది. ఇక అంతే, నమ్మాలి. నీ నోట కొన్ని లక్షల సార్లు అయినా సరే ఈ మాటే పలకాలి, నాకు సహాయం చేసింది యేసయ్యా, నాకు సహాయం అంటే చెయ్యయ్యా అని అనకూడదండి దయచేసి. నాకు సహాయం చేసాడు యేసయ్యా, నువ్వు సహాయం చెయ్యయ్యా అంటే నువ్వు అడిగే దగ్గరే ఉండవు, అందుకునే దగ్గర ఉండలేవు కనుక నాకు సహాయం చేసింది యేసయ్యా అని మన విశ్వాసంతో ముందుకి సాగిపోవాలని. చదువమ్మా. ఆయన భూమి ఆకాశములను చూడండి ఏమంటున్నాడు, ఆయన భూమి ఆకాశములను సృష్టించాడు, నిన్ను సృష్టించాడు, నన్ను సృష్టించాడు. ఈ భూమి ఆకాశముల్లో ఉన్న ప్రతి ఒక్క దానిని కూడా సృష్టించింది ఎవరండి? మన దేవదేవుడైన యెహోవా దేవుడే అయి ఉన్నాడు. కాదంటారా? ఆయనే సమస్తము సృష్టించారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఇవన్నీ సృష్టించింది ఎవరు? దేవదేవుడే కదా, మన దేవుడే కదా. మరి ఎందుకని మీరు విశ్వాసాన్ని కోల్పోతున్నారు? ఎందుకని మీరు నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు? సర్వ సృష్టిని సృష్టించమంటే అది మామూలు విషయమా చెప్పండి? ఈ రోజున ఒక ఉదాహరణకి ఒక ఇల్లు కట్టాలి అంటే దానికి ఆ ఇల్లు పైన స్లాబ్ నిలబడాలి అంటే ఎన్ని పిల్లర్స్ ఉండాలండి చెప్పండి? కానీ భూమి ఆకాశాన్ని సృష్టించాడు, ఆకాశానికి ఎక్కడైనా పిల్లర్ని చూపించగలుగుతామా చెప్పండి? భూమి కింద ఏముందండి? నీరు. ఆ నీటి మీద భూమిని పెట్టాడు. ఆయన కార్యాలు మహాద్భుతం, మామూలు అద్భుతం కాదండి, మహాద్భుతమైన కార్యాలు. ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్నా మనం ఏం చేస్తున్నాం? నమ్మటంలా. కానీ ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే మీరు నమ్మాలి. మీరు నమ్మితేనే కానీ అద్భుతాలు సృష్టించబడతాయి. అప్పటికప్పుడే పుడతాయి అద్భుతాలు అనేయండి. నీ నమ్మకం, నీకు ఎంత నమ్మకం ఉందో నువ్వు వేసేది కనుక నమ్మినట్లయితే అద్భుతం అనేది అప్పటికప్పుడే అక్కడికక్కడే సృష్టించబడుతుంది. చదువమ్మా. నిన్ను కాపాడువాడు కురకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. చూడండి ఏమంటున్నాడు? డే అండ్ నైట్ కునకడు, నిద్రపోడండి. డే అండ్ నైట్ నిన్నే కాపాడుతాడు, నీతోనే ఉంటాడు. చూడండి మరి ఆయన మనతో ఉన్నట్లే కదా. ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నాము అంటే మనతో ఎవరున్నారు చెప్పండి? మనతో దేవుడు ఉన్నాడు, మనలో దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కళ్ళలో ఉన్నాడండి. ఎందుకని నేను ఈ మాట అంటున్నా అంటే ప్రతి ఒక్కళ్ళలో దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనలో ఈ ప్రాణం రావడానికి దేవుడు ఏం చేశాడండి? ఆయన జీవవాయువుని మనలోకి ఊది ఉన్నాడు కనుక మనం జీవాత్మయ్యాం. ఈ ఆత్మ పలుకుతుంది అంటే, ఈ ఆత్మ మాట్లాడుతుంది అంటే, ఈ ఆత్మ నిలబడుతుంది అంటే ఎవరున్నారు మనలో? దేవుడు ఉన్నాడండి.
మనం ఏ కార్యం చేయాలన్నా భయం కలిగి ఉండాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేనేం చేసినా నన్ను ఎవరు చూస్తలేదు, నేను ఏమైనా చేసుకోవచ్చు. తప్పండి. దేనికంటే మనలోనే ఉన్నాడు యేసయ్య. నువ్వేం చేస్తున్నావో సర్వ సృష్టి కళ్ళు నువ్వు కప్పగలుగుతావేమో కానీ దేవుడి కళ్ళు నువ్వు కప్పలేవు. ఎందుకో తెలుసా? ఆయన నీలోనే ఉన్నాడు. ఈ జీవాత్మ అయింది. కాబట్టి మనందరం కూడా ఎలా జీవించాలి అంటే ప్రార్థనతో జీవిద్దామండి దయచేసి. దేనికంటే ప్రార్థనతో జీవిస్తే ఏం జరిగిందో తెలుసా? మనం ఎలా ఉన్నాం అనేది యేసయ్య ఎప్పటికప్పుడు మనల్ని చూస్తున్నాడు, ఎప్పటికప్పుడు మనల్ని కాపాడుతున్నాడు, ఎప్పటికప్పుడు మనల్ని రక్షించుచున్నాడు. మనము గనక నీతిగా ఉన్నట్లయితే మనతో యేసయ్య ఉంటాడండి. మనము గనక పాపం పనులు గనక చేస్తున్నట్టయితే మనలో యేసయ్య ఉండడండి. ఎందుకనో తెలుసా? నీతి అంటే యేసయ్య, నిజాయితీ అంటే యేసయ్య, పవిత్రత అంటే యేసయ్య ఉన్నాడు. అపవిత్రత అంటే నిజం ఎవరున్నారు తెలుసా? చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు చేసేవాళ్ళతో ఎవరున్నారు చెప్పండి? అపవాది ఉంటాడండి. అపవాది పని ఏంటి? ఏదో ఒకటి చెడగొట్టేసేయాలి, ఏదో ఒక విధంగా నాశనం చేసేయాలి, ఏదో ఒక విధంగా అల్లాడించేసేయాలి. అసలు మంచి అనేది వాళ్ళ దగ్గర ఉండదు. మంచి అనేది ఎవరి దగ్గర ఉండదు చెప్పండి? నీతి యేసయ్య దగ్గర ఉంది, మంచి యేసయ్య దగ్గర ఉంది, ప్రేమ యేసయ్య దగ్గర ఉంది, ఆప్యాయత యేసయ్య దగ్గర ఉంది, క్షమ యేసయ్య దగ్గర ఉంది, ప్రేమ అన్ని కూడా యేసయ్య దగ్గర ఉన్నాయండి. నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణం నుండి రక్షించును. ఎందుకని తెలుసా? నీతి అంటే యేసయ్య కాబట్టి మరణము నీ జోలికి రాదు. దేనికి? నీతి ఉన్న దగ్గర ఎవరున్నారు? యేసయ్య ఉంటాడు. కాబట్టి మరణం అక్కడికి రాదు. అందుకే నీతి మరణము నుంచి తప్పించను అన్నది. అందుకే మనందరం కూడా అండి విశ్వాసంతో అందరూ ఉండాలి. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోమని నేను యేసు నామములో అడుగుతున్నానండి. చాలా గొప్ప దేవుడు అండి. నమ్మిన వాళ్ళకు నమ్మినంత, ఎవరు ఎంత నమ్మితే అంతేనండి. ఒకళ్ళతో నీకు సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ అందరి మీద వర్షింపజేస్తాడు. ఒకరికి తక్కువ ఎక్కువ లేదు. నువ్వు ఎక్కువ యేసయ్యని నమ్మేవనుకో ఎక్కువగా నిన్ను దీవిస్తాడు. నువ్వు ఎక్కువగా యేసయ్యని ప్రేమించేవనుకో ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాడు. మనలోకి రాకుండా ఉండాల్సింది ఒకటే, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు మనలోకి రానంతసేపు మనలోనే యేసయ్య ఉన్నాడు, మనతోనే యేసయ్య ఉన్నాడని మీరు ధైర్యముగా ఉండొచ్చు. రేపు వచ్చే వారము మళ్ళీ మనం చెప్పుకుందాము. టైం సరిపోకపోవడం వల్ల మనం ఇప్పుడు ముగించుకొని రేపు వచ్చే వారము మళ్ళీ చెప్పుకుందాం. మన అంశం ఏంటండి? మనల్ని కాపాడే దేవుడు. ప్రతి విషయంలో కూడా మనల్ని కాపాడే దేవుడు. మామూలు దేవుడు కాదండి, కాపాడుతాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. చూడండి, చక్కని వాక్యం ఇచ్చాడు యేసయ్య. ఆయన మనల్ని కాపాడుతాడు. వాక్యంతో మనతో మాట్లాడి ఉన్నాడు. రేపు వచ్చే వారం మళ్ళీ ఇదే అంశం మీద మనం చెప్పుకుందాం. దయచేసి కన్నులు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయనా మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి, నేను మిమ్మల్ని కాపాడుతానని వాక్యం రూపంలో తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి అయా వాళ్ళు బలమైన విశ్వాసంతో తండ్రి అయా జీవించేటట్లు చేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి కరుణించి కాపాడి రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్ అండి. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతా నగర్, తెనాలి, గుంటూరు జిల్లా. నా ఫోన్ నెంబర్ 9581961369 అండి. ప్రార్థన అవసరం కొరకు ఫోన్ చేయించండి. మీ అందరికీ వందనములు.
యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుని కాపుదల మనందరికీ తోడు నీడగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు.